నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దలు ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి అని కనిపెట్టి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. వాళ్ళు మంచి వనమూలికలు, మంచి ఆకులు, కూరలు, ఎండాకాలం ఏ కూరలు తినాలి, వానకాలం ఏమో తినాలి, ఆ వనమూలికలతో ఆకుల అలుముతోటి ఆరోగ్యంగా ఏ రోగాలు లేకుండా మంచిగా 100 ఏళ్ళు బతికి కాశీకి నడిచిపోయి ఆరోగ్యంగా వచ్చేవాళ్ళు. కాశీకి నడిచిపోయి మళ్ళీ వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు అంతా కాలినడక ఎక్కువ, పని చేయడం ఎక్కువ, ఇంటి పని కానీ, బేటి పని కానీ, పొలం పని కానీ, చేను పని కానీ, సొంతంగా ఒకరికొరు ఎంత ఉన్న ఆసామి కానీ, ఎంత బీదోడు కానీ కలిసి పని చేసుకునే వాళ్ళు. అందరూ ఉన్నోడు కూర్చున్న నీళ్ళు లేకుండా అందరూ కలిసి పని చేసుకొని ఆరోగ్యంగా పొద్దునప్పుడు 6 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 6 గంటలకే భోజనం చేసుకునేవాళ్ళు. ఆ భోజనం చేసుకొని మళ్ళా కథలు, కార్యాలు, పాటలు, పద్యాలు సంబరం చేసుకుంటూ 1 గంట 2 గంటలు సంబరం చేసుకొని ఆ తర్వాత నిద్ర వచ్చేప్పుడు నిద్రపోయేవాళ్ళు. పూర్వీకులు అట్లా ఆరోగ్యంగా బతికారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, చాలా మందికి బాడీలో నరాలు లాకైపోయి, నరాలు అంటారు. నరాలు అంటే ఏంది? నరాలలో బలం ఉంటేనే మన బాడీలో కాళ్ళలు కానీ, నడుములు కానీ, చేతులు కానీ అన్నిటికీ బలం ఉంటుంది. నరాల బలం లేకుండా కొంతమందికి లావు అయిపోయి, నరాలు బిడ్డ సర్కిల్ అయిపోయి నరాలు పనిచేయకుండా కొంతమంది ఉంటారు. కొంతమందికి బీవి ఎక్కువైపోయి పచ్చవాతం వచ్చి నరాలు జిట్టిపోయి నరాల బిడ్డ సర్కిల్ కాక కొంతమంది ఉంటారు. కొంతమంది తల్లి కడుపులు ఉంటే పోలింగ్ వచ్చి, తల్లి కడుపులు సప్లై అయ్యాక పోలింగ్ వచ్చి నరాలు పనిచేయక కొంతమంది ఉంటారు. కొంతమంది ఏముందంటే బాడీలో నరాల సమస్య చాలా మందికి ఉంది. పోతే పోతే నడుస్తుంటేనే తిమ్మిళ్ళు రావడం, కాళ్ళు మంటలు రావడం, కాళ్ళు చురుకుండడం, చేతగంతనం కొంతమందికి ఉంది. ఈ నరాల గురించి చాలా మంది బాధపడుతున్నారు. డాక్టర్ కాడ మందులు మింగినప్పుడు, టానిక్లు మింగినప్పుడు, ఫుడ్ కంట్రోల్ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్ అయిపోతాయి, మళ్ళీ వస్తుంటాయి. నరాలు అయితే బాడీలో ఎక్కువ సన్న నరాలు ఉంటాయి, పెద్ద నరాలు ఉంటాయి, పూనరాలు ఉంటాయి. మన బాడీ మొత్తం నరాలు నిండిపోతేనే, ఆ నరాలు బాగుంటేనే కాళ్ళు వాపులు, చేతుల వాపులు, పొట్ట ఉబ్బరంగా, ముడ్డిలావు, వాతం అనేది రాకుండా ఉంటుంది. వాతం అనేది మనిషికి 82 రకాల వాతాలు, మా తాత చెప్పేవాడు. 82 రకాల వాతాలు ఉంటాయి మంచిగా అని చెప్పేవాడు. 82 వాతాలు కరెక్ట్గా కంట్రోల్ ఉంటేనే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఆరోగ్యంగా ఎందుకంటే మనకి బీపీ పెరగదు, షుగర్ పెరగదు, వాతం పెరగదు, పిత్తం పెరగదు, కఫం పెరగదు. ఈ వాత, పిత్త, కఫము 72 వాతాలు. ఈ వాతాల గురించి చక్కని చాలా పెద్ద వైద్యం. మా తాతలు పూర్వకాలం నాడు ఒక మంచి వస్తే ఆ మంచికి మా కాడ 2 చెక్కలు ఉంటాయి. ఆ 2 చెక్కలు ఏమంటే తెల్లమద్ది చెక్క ఒకటి, తర్వాత తెల్ల మోతుక ఒకటి, నల్ల మోతుక ఒకటి. తెల్లమద్ది, తెల్ల మోతుక, నల్ల మోతుక 3 రకాల చెక్కలు. నేను కొండలో చెక్కలు తీసుకొచ్చినాను, ఆ చెక్కలు చూపిస్తాను. ఆ 3 రకాల చెక్కలు, ఆ చెక్కలు చూపిస్తా చూడండి. ఇది చెక్క, తెల్ల మోతుక చెక్క. ఇది తెల్ల మోతుక చెక్క. తెల్ల మోతుక చెక్క, తెల్ల మోతుక చెట్టు ఉంటుంది. ఆ తెల్ల మోతుక చెక్క. అయ్యా నువ్వు చెట్టు చూపించవచ్చు. అడవిలో నుండి మనం అడవిలోకి పోవాలి. అడవిలో పారిశ్రమలకు మనం అనుకూలంగా ఉండి కొంచెం చెక్క తీసుకోవాలి. ఆ ఆకు తీసుకొచ్చేవరకు ఇంతవరకు ఆ ఆకు జావచ్చు అనుకో, ఆకు కూడా తెల్లగా ఉంటుంది, పూలు తెల్లగా ఉంటుంది, చెట్టు తెల్లగా ఉంటుంది. ఈ చెట్టు లక్షణం ఏంటంటే, ఈ చెట్టు కింద నీళ్లు పెట్టినా, పాలు పెట్టినా ఎగుమతి అయిపోతాయి, పెరుగుతాయి. మన సగం గ్లాసు పెడితే ఫుల్ గ్లాస్ అవుతాయి. ఎంతసేపు అవుతుంది? ఒక 10-15 నిమిషాలు పెరుగుతాయి, మళ్ళీ కిందికి వస్తాయి, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ కిందికి వస్తాయి. అంటే ఈ సర్వరోగాన్ని పోజెంగడానికి మా ఆదివాసీ గిరిజనులు కనిపెట్టినారు ఈ చెట్టుని. తెల్ల మోతుక చెట్టుని మన సమూలంలో దాన్ని చెక్క తెచ్చుకొని, చిన్న ముక్కలు తెచ్చుకొని చూర్ణ తయారు చేసుకుని ఒకటి. తర్వాత ఎర్రమోతుక చెట్టు. ఇది ఎర్రమోతుక చెట్టు ఒకటి, ఎర్రమోతుక చెట్టు ఒకటి. తర్వాత వచ్చేసి తెల్లమద్ది చెక్క చూపిస్తా. చెక్క కూడా
ఈ తెల్లమద్ది చెక్క, ఈ 3 చెక్కలు సన్న సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసి ఈ చూర్ణాన్ని మన పొద్దున పూట మజ్జిగలు ఒకసారి, సాయంత్రం ఒకసారి మజ్జిగలు కానీ, బెల్లం నీళ్ళు కానీ, మామూలు నీళ్ళు కానీ తీసుకుంటే బాడీలో నరాలంటే గుండెకు కావచ్చు, కాళ్ళకు కావచ్చు, తలకు కావచ్చు, కండ్లకు కావచ్చు, మన బాడీలో అవయవాలు కిడ్నీలకు కావచ్చు, లివర్కి కావచ్చు, అన్ని విధాల నరాలు పనిచేస్తేనే ఆరోగ్యంగా సప్లై ఉంటుంది. ఆరోగ్యంగా అన్ని వాపులు లేకుండా, నొప్పులు లేకుండా, వీక్నెస్ లేకుండా ఆరోగ్యంగా పూర్వకాలం మనుషులు 7 అడుగులు ఉండేవాళ్ళు. 7 అడుగులుండి యుద్ధానికి పోయినా, ఒక పని చేసినా, ఒక గడెం కొట్టినా, ఒకరొకరు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇత్తనం వేసేవాళ్ళు, గడెం కొట్టేవాళ్ళు, బండి పందాలు ఎక్కేవాళ్ళు, పరాలు ఎత్తేవాళ్ళు, గుండ్లు ఎత్తేవాళ్ళు, సందాలు ఎత్తేవాళ్ళు, నీళ్లు తెచ్చేవాళ్ళు, అన్ని రకాల పనులు చేసుకునేవాళ్ళు. ఆరోగ్యంగా ఆ కాలం నాడు మా పెద్దలు, అయ్యా పెద్ద ఆయన సెంచాయన నరసింహ, తాత పేరు నరసింహ, అయ్యా నరసింహస్వామి, నరసింహయ్య మాకు పిక్కలు గట్టిగా పట్టుకుపోయినాయి, నడువులు గట్టిగా పట్టుకుపోయినాయి, ఊపిరితిత్తు ఆడకుండా పని చేయని చేత కదంటే ఈ సూర్ణం కట్టి పొట్లాలు కట్టించేవాడు. అయ్యా ఈ పొట్లాలు తీసుకుపోయి ఓ 10 రోజులు వాడు, 10 రోజుల తర్వాత మళ్ళీ రానేవాడు. 10 రోజులకు ఒకసారి మంది ఇచ్చేవాళ్ళు మా పెద్దలు. 10 రోజులు దాటితేనే అయ్యా నాకు బ్రహ్మాండంగా బాగా పనిచేస్తుంది. అయ్యా చెంచోళ్ళు అంటే పెద్ద వైద్యులు, పూర్వకాలం నుండి ఎన్నో తరాల నుండి వైద్యం కనిపెట్టారు. కాబట్టి ఈ చక్కని వైద్యం చాలా మందికి నరాల ప్రాబ్లం వస్తుంది. ప్రతి వానికి నరాలను బాగుంటే, బాడీలో నరాలు బాగుంటే బ్లడ్ సర్కిల్ బాగుంటుంది, తెల్ల రక్త కణాలు బాగుంటాయి. చక్కగా ఆరోగ్యంగా ఏ పని చేసుకున్నా, ఏం చేసినా, ఏం తిన్నా మంచి కరిగి ఫ్రీ మోషన్ వస్తుంది. అందుకోసం ఈ 3 చెట్లలో దేవుడి గుణం పెట్టాడు. కాబట్టి ఈ 3 చెక్కలు తీసుకొచ్చాను. ఒకవేళ మీరు ఆకులు చూపించవచ్చు, ఆకులు అడవులు ఉంటాయి, అక్కడ నుండి మేము వచ్చే వరకు 4 రోజులు 5 రోజులు టైం పడతాయి. అవి పడతాయి. పట్టిన చూపించేదానికన్నా మీరు నెట్లో చెట్లు కనపడతాయి, నెట్లో చెట్లు కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత చెట్లు కూడా మాకు దొరుకుతాయి. ఎవరైనా నేర్చుకోవాలన్నా, ఎవరికైనా కావాలన్నా నా కాడ చెక్కలు కావాలంటే చెక్కలు తెచ్చిస్తాను, లేదంటే పౌడర్ తయారు చేసి పౌడర్ ఇస్తాను. ఎవరు డాక్టర్లు కానీ, వైద్యులు కానీ, అక్కలు కానీ, అమ్మలు కానీ అందరికీ ఈ తెల్లమద్ది చెట్టు, తెల్లమోత్క, ఎర్రమోత్క ఈ 3 చెట్లు అస్సలు బాడీలో నరాలు బాగా పనిచేసి మనిషికి అడ్డాకి రాకుండా రక్తశుద్ధి అయ్యి నరాల రక్త బాగా ఆడి మంచి బలంగా ఉంటారు. ఇది 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,00,00,000 శాతంగా పనిచేసే వైద్యం. ప్రతి మనిషికి 10-20 ఏళ్ళ పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలి కూడా అవసరమని ఈ వైద్యం ప్రోగ్రాం చేయడం అయింది. ఈ వైద్యం అనేది ఆదివారం పూట హైదరాబాద్ దొరుకుతుంది, కర్నూలు దొరుకుతుంది. చక్కని వైద్యం మీకు ఫోన్ చేస్తేనే ఎంతమందిని రెస్పాన్స్ ఇచ్చి చక్కగా మాట్లాడి అందరు బాగుండాలని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం.